ఇదిగోండి నెక్స్ట్ ఇంకేం తీసుకున్నామో చూద్దాము. ఇదిగోండి మనము సోయాబీన్ తీసుకున్నాం కదా, అంటే మనకి మిల్ మేకర్ పెద్దది 35 రూపీస్ ఉంది, కానీ మనకి 25 రూపీస్కి వచ్చింది. తర్వాత రోస్టెడ్ సేమియా తీసుకొచ్చాను బ్యాంబినా వాళ్ళది. ఇది వచ్చేసి మనకి 850 గ్రామ్స్ది 117 రూపీస్ ఉంది, కానీ మనకి 85 రూపీస్కి వచ్చింది. ఈ సేమియాలు, మ్యాగీలు, పాస్తాలు చేయడం మానేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఇంకెప్పుడో ఒకసారి చేస్తాము అన్నట్టుగా తీసుకొచ్చాను. ఇదిగోండి పాస్తా తీసుకొచ్చా. పాస్తా కూడా 850 గ్రామ్స్, ఇది కూడా సేమ్ 112నే 112 రూపీసే, కానీ మనకి 92 రూపీస్కి వచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి కూల్ మకాన్ అంట, కూల్ మకాన్ అంటారా పూల్ మకాన్ ఇది వచ్చేసి మనకి 499 రూపీస్ ఉంది. ఇది ఎంత వచ్చిందో నాకు అసలు కనిపించలేదు. ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ ఏమో 150 200కి ఏమో పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చినట్టు గుర్తుకుంది, కానీ ఈసారి ఏమో పెద్ద ప్యాకెట్ కనిపించలేదు. ఎందుకంటే అదైతే మనకి హెల్త్కి చాలా మంచిది. మనం ఈ యొక్క జంక్ ఫుడ్స్ కంటే అప్పుడప్పుడు తింటే బాగుండే, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే అనిపించింది, అందుకనే తీసుకొచ్చి. ఫూల్ మఖాన్ 350 రూపీస్ అంట ఫ్రెండ్స్. 360 రూపీస్. నేను అంతా చూసి అసలు తీసుకోకపోయేదాన్ని అసలు. లాస్ట్ టైం ఇంకా పెద్ద ప్యాకెట్ ఉండే 200 చేంజ్ ఏమో ఉండే, కానీ ఇప్పుడైతే 359 రూపీస్ ఉంది. అంటే మనకి బ్రాండ్ని బట్టి చేంజ్ వస్తుందేమోలేండి. మోరియా వాళ్ళదంట ఇది బ్రాండ్. నాకు అక్కడ చూస్తే 159 సంథింగ్ 259 ఏమో కనిపించింది, అంతే కావచ్చు అనుకున్నా. ఒక్కోసారి ఇట్లా అవుతుంది కదా. ఇది దెబ్బ తీసింది ఇది ఒక్కటి. కొన్నిసార్లు ఇట్లా మనము కరెక్ట్ ప్రైజ్లు చూడకుండా తీసుకొచ్చుకుంటే, చిన్న షాప్ అనుకోండి ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొచ్చుకుంటే, అదే పెద్ద మాల్స్కి వెళ్తే చచ్చితే మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, నాకు వీటిని చూస్తే లాస్ట్ టైం మా చిన్నోడు ఫంక్షన్ అప్పుడు ఇలానే చేసుకుంటాం అనేసి 2 తీసుకొచ్చాను, 4 తీసుకొచ్చాను, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మిల్కీ మిస్ట్ వాళ్ళది పన్నీర్ అనమాట. 25th నెక్స్ట్ మంత్ 12th వరకు ఉంది. తినేసేయాలి తొందరగా. 128 రూపీస్. పన్నీర్ ఎంత వస్తుందో చూసాం ఆగండి. 80 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 128 రూపీస్ ఉంది. చిన్న మీదానన్న 128 ఉంటే 79, 80 అనుకోండి, 90, 100, 48 రూపీస్ తగ్గింది ఫ్రెండ్స్. చిన్నమ్మ అవి ఫ్రిడ్జ్ లో పెట్టేవో ఖరాబ్ అయిపోతే పని. ఇక చాక్లెట్స్ కూడా పెట్టేసుకో. ఇంకోటి అప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాము, వీడియో కోసం అని అన్ని బయట తీసినాం అనమాట, అందుకోసమని లోపల పెట్టేయమని చెప్తున్నాను. ఇంకోటి డార్క్ ఫ్యాంటసీ అయితే లాస్ట్ టైం తీసుకొచ్చాను. మొత్తం ఆర్డర్ తినడం వల్ల నాన్న మొత్తం ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తింటుండే, నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి. నైట్ మేమందరం పడుకున్నాక ఆకలిసింది అనుకోండి, పక్కనే బాక్స్ ఉంటే మంచిగా తినేసి. ఈసారి మా ఊడు పండగ చేసుకున్నాడు. ఇంకా సన్ ఫిస్ట్ సారీ డార్క్ ఫ్యాంటసీ కదా, డార్క్ ఫ్యాంటసీ కూడా ప్రైస్ తక్కువ పడుతుంది అక్కడ. డార్క్ ఫ్యాంటసీ ఇంకా దీనిపైన అయితే 170 ఉంది మనకి. ఒక్కోసారి అయితే మనము ఆడనే ఉంటాం, కానీ అటు పసాలా చూస్తే మా పేరే కనిపించదు. కనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఇదైతే తక్కువ ఉంటుంది ప్రైస్ అక్కడ. 120 సంథింగ్ ఎంత వస్తుంది. ఈ మధ్య చాలా రోజులు అయితే మర్చిపోయిన రేటు. తర్వాత హెన్నా ఒకటి తీసుకొచ్చాను. హెన్నా పైన కూడా మనకు 4-5 రూపీస్ అయితే తగ్గుతాయి అనమాట. తర్వాత ఎక్సో అయితే మనకి ఒకటి తీసుకుంటేనేమో 80 రూపీస్ అనమాట. అదే మనం ఇలా 2 తీసుకున్నాం అనుకోండి, ఒక 5 రూపీస్ తగ్గుతాయి అనమాట. అలా అనేసి ఎప్పుడు ఇలా 2 సెట్స్ తెస్తే, అలా 2 సెట్స్ ఉన్నాయి ఇంట్లో, ఇది ఒక సెట్ చేస్తే సరిపోతుందని. ఇదిగోండి, ఇది ఒక బిస్కెట్ తీసుకొచ్చాను. ఇదేంటి
బ్రిటానియా వాళ్ళది న్యూట్రీ చాయిస్ అన్నమాట. ఇది మనకి గోధుమలతో తయారవుతుంది, వీటి మాత్రమే. దీంట్లో మనకి మైదా ఏముండదు. అఖిల్ అయితే తింటే హెల్త్ ఏం ఇష్యూ కాదు అనేసి, హెల్త్ అయితే ఏం ఇష్యూ ఉండదు అనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాను ఇది. దీంట్లో మనకి ఏంటంటే గోధుమలతో ఉంటుంది అన్నమాట, చాలా మంచిది. అందుకోసమని దీంట్లో 1 2 3 4 5 ప్యాకెట్స్ అయితే వస్తాయి. చింతలకి క్రీమ్ పెట్టేసుకోపోయినాను. 5 ఎప్పుడు పెట్టలేదు నన్ను, అప్పుడు ఎప్పుడు స్నానానికి మనం బయటికి వెళ్ళే ముందు పెట్టుకున్నాం కదా. ఇంకోటి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గడానికి వచ్చింది. 10 days అయిపోతున్నట్టుంది. చాలా హెవీగా తాకింది దెబ్బనైతే. అయితే 199 రూపీస్ ఉంది, మనకి 169 రూపీస్కి వచ్చింది. తర్వాత ఇదిగోండి, ఈ బిస్కెట్స్ మా ఆయనకి ఇష్టం ఉండదు న్యూట్రీ చాయిస్, అందుకని మస్కా చెస్కా తీసుకొచ్చుకున్నారు తను. ఇది కూడా పెద్ద ప్యాక్ అనమాట మస్కా చెస్కా. దీనిపైన కూడా మనకు 10 రూపీస్ ఏమో తగ్గింది. తర్వాత మెయిన్ దీనికోసం అని ఇంత సామాన్లు తెచ్చుకున్నాం. కెలాక్స్ చాకోస్. ఫ్రెండ్స్, మీ స్పెల్లింగ్ చూడకుండా కెలాక్స్ చాకోస్ స్పెల్లింగ్ మీరు ఒక్కసారి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మామని ఈరోజు సరుకులు రాయమని చెప్పాను అనమాట, రాశాడు. కెలాక్స్ అంటే మావుడు సి రాశాడు, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే రాశాడు అనమాట. మావుడిది నేను కూడా రాయొచ్చు మిస్టేక్స్, అలా అయిపోయింది అనమాట. అందుకే మీరు ఒకసారి స్పెల్లింగ్ ఏముందో చూడకుండా రాసేయండి అని చెప్పాను. కెలాక్స్ అయితే మాత్రం మనకి 390 రూపీస్ పడింది మనకి. 580 రూపీస్ ఉంది, 390 రూపీస్ పడింది అంటే మనకి 200 రూపీస్ అయితే లెస్ అయింది. బయటనైతే 200 రూపీస్ ఏం లెస్ అవ్వదు.